ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి మరొకసారి ప్రభా వినమ్రతగా నీ పాద సన్నిధికి వస్తున్నాం. దినమంతా కాచి కాపాడి దీవించి ప్రభా మరలా తిరిగి ప్రభా ఈ యొక్క రాత్రికాల వేళలో నీ నామాన్ని ధ్యానించి నీ వాక్యాన్ని ధ్యానించి నీ కృపకు మా జీవితాలు అప్పగించుకొని ప్రభా నీ సన్నిధిని మేము కలిగి ఉండి దేవా మరి నీ యొక్క దీవెనలు పొందే భాగ్యం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి ప్రభా నీ బిడ్డలను మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మరో రాత్రి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానింప మేము సాహసిస్తుండగా సిద్ధపడుతుండగా మరో రాత్రి సూటిగా తేటగా నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే ఈ ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా ఈ నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాల్లో నీ ఆత్మకార్యం జరిగించండి. ఎంఐ గ్రామస్తుల గుండెలను ఎలాగైతే మండించావో మా అందరి గుండెల్ని మీరు మండించమని ప్రార్థన చేస్తూ కనువిప్పు కలిగజేయండి, కుదురుపాటు దయచేయండి, కృపలో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరొక మారు ప్రభా నీ దీన సేవకుడిని నన్ను నేను ప్రభా నీ కృపగా అప్పగించుకున్నట్టుగా నీ ఆత్మచేత నన్ను ఆయత్తపరిచి బలపరిచి దీవించి నడిపించి మీరే మహిమను పొందమని ఈ కార్యక్రమం యావత్తు ప్రభా నీ మహిమార్థమై ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకాలు, అవరోధాలు, అపవాది యొక్క ప్రతి విధమైన ఆలోచనలను యేసునామమున నశింపజేస్తున్నాను. ఆటంకం లేకుండా అంతం వరకు ప్రభా నీ వాక్యమందు నీ సన్నిధిలో సంతోషించి నీ సన్నిధిని అనుభవిస్తూ నీలో ఆనందించే భాగ్యం మా అందరికీ దయచేయమని మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెలా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదము. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నీ కృపతో నన్ను నడిపి నూతన జీవమునిచ్చిరే. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నీ కృపతో నన్ను నడిపి నూతన జీవమునిచ్చిరే. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెలా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదము, కృతజ్ఞతతో పాడేదము. నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములో నుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితిరే. నా కష్ట తరంగములలో
దుఃఖ సాగరములు నుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితిరే. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదము, కృతజ్ఞతతో పాడేదము. ఆనందభరితనై నేను నీ ప్రేమలు నుండుటకు, నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము. ఆనందభరితనై నేను నీ ప్రేమలు నుండుటకు, నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదము, కృతజ్ఞతతో పాడేదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నడచెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నడచెదను. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. అడవి వృక్షములలో జల్దరు వృక్షమేట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల వేళలో మరొక మారు ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి వచ్చిన మీకందరికి కూడా మరొకసారి ప్రభు పేరట శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు వింటున్న కొలది వింటు వల్ల కలిగే విశ్వాసం దేవుడి మీలో సమృద్ధి కలిగించి మీ ఆత్మీయ జీవితాన్ని మరింత మెరుగుపరిచి, మరి ముఖ్యంగా ప్రార్థనలో మనను మరింత బలపరిచి, మహిమ కలిగిన ప్రభు రాజ్యం కొరకు, రాకడ కొరకు ఒక మహిమగల సంఘముగా దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరచాలని ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం. సో ప్రతిరోజు కూడా నేనంత ప్రార్థనతో ఈ వాక్యాన్ని సిద్ధపరిచి మీకు అందిస్తున్నాను. మీరు కూడా ఏదో టైం అయిపోయింది వచ్చి హడావుడిగా ఫోన్ ఆన్ చేసి కూర్చోవడం కన్నా, లేకపోతే ఏదో తర్వాత విందాంలే అని పక్కన పెట్టడం కన్నా, మీరు కూడా అంతే ప్రార్థనాపూర్వకంగా ప్రభు నాతో మాట్లాడు అని ప్రభుని అడుగుతూ మీరు కూడా ఈ మాటలను ప్రార్థనాపూర్వకంగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను పట్టుకొని మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. రెండో వాక్యాన్ని చూద్దాం.
మరొక మారు యూదా పత్రిక 10వ వచనం ఇంకోసారి మనం చూద్దాం. దైవచిత్తమైతే రేపు దినం మనం 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యూదా పత్రిక 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వీటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. మీరు ఇప్పటికే గమనిస్తే ఈ అబద్ధ బోధకులకున్న 5 లక్షణాల గురించి నేను పదే ప్రస్తావించాను. ఈరోజు 5వ లక్షణాన్ని ఈరోజు నేను చెప్పి ముగిస్తాను. ఈ 5 లక్షణాలు మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకొస్తున్నాను. ఒకటి, వీరు అబద్ధికులు, అబద్ధాలు మాట్లాడుతూ దానికి మాయా దర్శనాలు, అబద్ధపు కళ్ళకంటూ ఏవంటే దేవుడు మాకు దర్శనం ఇచ్చాడు, మాకు చూపించాడు అని ప్రగల్భాలు చెబుతూ దేవుడి పేరు చెప్పుకొని వీరు మోసాలు చేస్తున్నారు, అబద్ధికులుగా జీవిస్తున్నారు. 2, వీరు శారీరక అపవిత్రత అంటే శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ పరిశుద్ధత అనే దానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక పరితగిన జీవితాలు జీవిస్తున్నారు. అపవిత్రులు అన్న విషయాన్ని మీకు నోట్ చేశాను. 3వదిగా వీరు అహంకారులు, అనగా ఒకవైపు అధికారాన్ని వ్యతిరేకిస్తూ మరో ప్రక్క ఆత్మీయ పరిచర్యను లేక ఆత్మీయ పరిచారకులను దూషించడానికి కూడా ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెనుకడకుండా అంతరికి తెగించి అంతరు సాహసించే దురహంకారుల పరులు, గర్విష్ఠులు, గర్వాంధులు అన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పాను. ఇక 4వది గత రాత్రి చెప్పాను, అజ్ఞానులు. వీరు అజ్ఞానులు, తాము గ్రహింపని విషయాలు, వారికి అర్థం కాని విషయాలు అవి. కొన్ని అర్థం కానట్టుగా ఉంటారంటే అర్థం కాని వాళ్ళు అర్థం కానట్టుగా ఉంటున్నారా అంటే లేదు అంటాడు యూదా గారు. వారు తాము గ్రహింపని విషయాల గురించి దూషిస్తున్నారు, వాటిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాటిని వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, అజ్ఞానంతో మాట్లాడతారు, అజ్ఞానంగా వాళ్ళు బుద్ధిహీనంగా వాదిస్తారు. ఇక 5వది యూదా ఇచ్చిన మరొక లక్షణం ఏంటంటే, ఈ అబద్ధ బోధకులను వర్ణిస్తున్నప్పుడు యూదా వర్కించిన 5వ లక్షణం ఏంటంటే అడవి జంతువు లాంటి వారు లేక అడవి మృగం లాంటి వారు. చూడండి మాట, వీరైతే తాము గ్రహింపని విషయం గురించి దూషించువారే. ఆ నెక్స్ట్ మాట గమనించండి, అంటాడు యూదా గారు, వివేక శూన్యములకు మృగముల వలె అంటాడు. వివేక శూన్యములకు మృగములు అంటాడు వారిని. ఇంగ్లీష్ బైబుల్లో అన్నమాట ఇర్రేషనల్ యానిమల్స్ అంటాడు, లేక బ్రూట్ యానిమల్స్ అంటాడు. 2 పదాలు వాడతారు. ఒకటి ఇర్రేషనల్ యానిమల్స్, రెండవది బ్రూట్ యానిమల్స్. ఏదైనా అర్థం ఒకటే. వివేక శూన్యములకు, ఇర్రేషనల్, జ్ఞానం లేని, వివేకము లేని మృగములు లాంటి వారు, వివేకము లేని వారు అంటాడు. గమనించండి, జ్ఞానం వేరు, తెలివి వేరు, వివేకం వేరు. అలోగా అంటారు. లోగోస్ అంటే రీజన్. గ్రీకు భాషలో లోగోస్ అంటే రీజన్, ఆలోచించే మాట్లాడే మాట. ఏదో మాట అంటే మాట కాదు, లోగోస్ అంటే మాట, వర్డ్ అంటాం సాధారణంగా. అలాగని ఏదో మాట్లాడే మాట కాదు, ఆలోచన పూర్వకమైన మాట, రీజనబుల్ వర్డ్, రీజనింగ్ వర్డ్. సో లోగోస్ అంటే రీజన్, ఆలోగోస్ అంటే నో రీజన్, వితౌట్ రీజన్. యూదా అంటాడు ఆలోగో, అలాగే ఆలోగా అంటాడు, అంటే వితౌట్ రీజన్, కాంట్రరీ టు ద రీజన్. అంటే దేని వివేచించాలో ఆ వివేచనానికి లేక వివేకానికి వ్యతిరేకమైనది, లేక వివేకము లేనిది, వివేకము శూన్యమైపోయింది, జీరో. శూన్యం అంటే జీరో. వివేక శూన్యుడు అంటే వివేకం లేనివారు. మరలా అర్థం చేసుకోండి, తెలివి వేరు, జ్ఞానం వేరు, వివేకం వేరు. ఒక విషయాన్ని తెలుసుకోవడం అనేది తెలివి, నాలెడ్జ్, టు నో సంథింగ్. ఒక విషయాన్ని తెలుసుకోవడం అనేది నాలెడ్జ్ లాగా తెలివి అయితే, జ్ఞానం అనేది మన ప్రవర్తన సంబంధించింది, మన నడవడిక, ద వే వి బిహేవ్,
ద వే వి యాక్ట్ ఆర్ వి వాక్. మన ప్రవర్తన శైలిని చూపించేది మన జ్ఞానం, మన పద్ధతులను చూపించేది మన జ్ఞానం. సో తెలివి అనేది తెలుసుకోవడం అయితే, జ్ఞానం అనేది మన జీవన శైలి అయితే, వివేకము అంటే మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని గుర్తించడం, లేక ఆలోచించడం, చెయ్యొచ్చా చేయకూడదా, మంచిదా కాదా, మైండ్తో దాన్ని ఆలోచించడం, ఆలోచన శక్తి, దాన్నే వివేకము అంటారు. వివేకాన్ని మరికొన్ని భాషల్లో కాన్షియన్స్ కూడా అంటారు. వివేకం అంటే కాన్షియన్స్, మనస్సాక్షి, మంచి చెడుల తారతమ్యాన్ని చూపించే పరిజ్ఞానం, చేయదగినది చేయదగనది మధ్యన్న ఆ యొక్క తేడాను స్పష్టంగా ఆలోచించి అర్థం చేసుకోగలిగిన ఆలోచన శక్తిని వివేకము అంటారు, రేషనాలిటీ అంటారు, రీజనింగ్ అంటారు. ఆలోచన శక్తిని రీజనింగ్ అంటారు. దేవుడు మానవుని చేసినప్పుడు, దేవుడు ఆదాముని చేసినప్పుడు ఆదాముని మట్టి బొమ్మగా లేకపోతే కీలు బొమ్మగా చేయలే. చూడండి, నా ముందు కంప్యూటర్ ఉంది, నేను ఎలా వేలాడిస్తే అలా పలుకుతుంది, నేను ఏది టైప్ చేస్తే పని చేస్తా కూడా. గమనించండి, ఆ కంప్యూటర్ ఆపరేటింగ్ అంతా కూడా నా చేతుల్లో ఉంది. నేను కీప్యాడ్ మీద లేకపోతే మౌస్ మీద ఏ రకంగా దాన్ని చేస్తానో అది రకంగా అవుతుంది. అది ఒక మిషన్, అది ఒక యంత్రం. అది కానీ దేవుడు ఆదాముని యంత్రంగా చేయలే, దేవుడు ఆదాముని రోబోట్గా చేయలే, పైన దేవుడు బటన్ నొక్కుతుంటే కింద మానవుడు కదిలే రకంగా చేయలే. దేవుడు మానవుడిని ఒక సంపూర్ణ మానవుడిగా పుట్టించాడు. అందుకే వేదాంతంలో ఈ పదం వాడతాము, మ్యాన్ ఈజ్ అ రేషనల్ బీయింగ్. మనిషి ఒక ఆలోచన ప్రాణి, మనిషి ఒక వివేకమైన ప్రాణి, మనిషికి వివేకం ఉంది. చాలా సంస్కృతం నేను బైబిల్ కాలేజీలోన థియాలజీ చెప్తున్నప్పుడు, ఆ థియాలజీలోన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆంథ్రోపాలజీ అని. అది చెప్తున్నప్పుడు నా స్టూడెంట్ ఒక అబ్బాయి ప్రశ్నిస్తాడు, సార్ డిడ్ యాడమ్ హ్యాడ్ సివిక్ సెన్స్ అని. ఆదాముకి సివిక్ సెన్స్ ఉందా? ఎందుకు లేదు నాన్న, శుభ్రంగా ఉంది. దానికి చాలాసేపు నేను చెప్పాను, అవన్నీ చెప్పలేను. కానీ వేదాంతంగా చూస్తే ఆదాముకి సివిక్ సెన్స్ ఎందుకు లేదు? మంచి చెడుల జ్ఞానం ఇచ్చు వృక్షఫలము తినక మునిపే మ్యాన్ ఈజ్ అ రేషనల్ బీయింగ్. మానవుడు ఒక ఆలోచించగల ప్రాణి. పులిని చూపిస్తే దాన్ని పులి అన్నాడు, నక్క దాన్ని నక్క అన్నాడు. బైబిల్ చెప్తుంది, ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో ఆ పేరు వాటికి కలిగెను అంటాడు. గమనించండి, ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది మనిషి, ఇది జంతువు, ఇది పక్షి, ఇది ప్రాణి అని చూడగానే ఆదాముకి అర్థమైపోయింది. ఇంకో మాట చెప్పాల్సి వస్తే, అవ్వను చేస్తున్నప్పుడు ఆదాము గాఢనిద్రలో ఉన్నాడు. ఒక రకంగా చెప్తే కోమాలో ఉన్నాడు, అనస్థెటిక్ వేస్తాడు దేవుడు ఆదాముకి, మగతలో మత్తులో ఉన్నాడు. కానీ అవ్వను చేసిన తర్వాత తీసుకురాగాన ఆమె చూడగానే ఆమె ఎవరు, ఏమిటి, ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అంత మొత్తం ఆదాము చెప్పేశాడు. అంటాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసం మాంసం, ఇది నరు నుండి తీయబడింది నారి అన్నాడు. ఈ మాట ఎవడనగలడంటే ఎవరికైతే అలాంటి ఒక ఆలోచన శక్తి ఉంటుందో, ఆ రేషనాలిటీ అంటుందో, ఆ రీజనింగ్ పవర్ ఉంటుందో, ఆలోచించగలిగిన వివేచించగలిగిన ఆ వివేకం ఉంటుందో, ఆ వ్యక్తిలో మాట్లాడగలడు. సో కాబట్టి ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఆదాముని ఒక మిషన్గా, ఒక యంత్రంగా చేయలే. ఆదాము చేశారంటే మ్యాన్ ఈజ్ అ రేషనల్ బీయింగ్. మానవుడు ఆలోచించే ప్రాణి. ఇమేజ్ డియో అంటాం, అంటే దేవుని స్వరూపం, తన స్వరూపమందు అన్నాడు. స్వరూపం అంటే భౌతిక స్వరూపం కాదు, దేవుడి యొక్క ఆలోచన తీరు ఆదాములో ఉంది. ఆదాము ఆలోచించగలడు, ఆదాముకి బ్రెయిన్ ఉంది, ఆదాముకి ఆలోచన శక్తి దేవుడు ఇచ్చాడు. తినొచ్చా తినకూడదా, చేయొచ్చా చేయకూడదా అని నిర్ణయించగలిగిన ఆ యొక్క చిత్తము, స్వచిత్తము, ఫ్రీ విల్ అనేది దేవుడు ఆదాముకి ఒక వరంగా ఇచ్చాడు. సో కాబట్టి మానవుడు అందరిలాంటి వ్యక్తి కాదు. మానవుడు ఆలోచించగల అవకాశం ఉన్నవాడు, ఆ యొక్క ఆలోచించగల సామర్థ్యం ఉన్నవాడు. ఆ రేషనాలిటీ అర్థం చేసుకోండి, పదాన్ని రేషనాలిటీ అంటున్నాను, రీజనింగ్, రేషనలిజం.
ఈ వివేకము లేక ఆలోచించగల ఈ తీరు, ఈ తత్వము, ఈ సామర్థ్యమే మానవుడిని జంతువుల నుంచి వేరుపరిచింది. ఎందుకని? జంతువులకి ఈ ఆలోచన ఉండదు, జంతువులకు సామాజిక స్పృహ ఉండదు, జంతువులకు నైతిక జ్ఞానం ఉండదు, మొరాలిటీ అంటే అనేది ఉండదు, మోరల్ సెన్స్ అనేది ఉండదు, నైతిక జ్ఞానం ఉండదు జంతువులకు. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది ఏంటి, ఏది కాకూడదు అన్న జ్ఞానము వాటికి ఉండదు. ఒకవేళ కొద్దిపాటి జ్ఞానం పట్టుకొని అది వేరు, నెట్టంది మంచి చెడుల జ్ఞానం, అది జంతువులకు ఉండదు. ఎందుకంటే దే ఆర్ నాట్ రేషనల్స్. జంతువులకు ఆ రేషనలిజం, ఆ రీజనింగ్ అనేది వారికి ఉండదు, కానీ మనిషికి ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, చేయకూడదనే ఆలోచించే జ్ఞానం మనిషికి ఉంటుంది. సో కాబట్టి బైబిల్ చెప్తుంది, అయితే ఈ ప్రజలు లేక ఈ అబద్ధ బోధకులు, ఈ దుర్బోధకులు వివేక శూన్యములు అంటే వారికి వివేకము లేదు, వివేకం పనిచేయదు వాళ్ళకి, లేక వివేకం చచ్చిపోయింది వాళ్ళలోన. దాన్నే పౌలు అంటాడు, వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు. ఇప్పుడు వాత వేయించుకున్నారా? గమనించండి, వాత వేస్తే ఆ వాత వేయబడిన ప్రాంతం అంతా డెడ్ అయిపోతుంది. దాన్ని డెడ్ సెల్స్ అంటారు. అక్కడ కణాలు చచ్చిపోతాయి. ఆడ గిచ్చండి, గిల్లండి, ఏం చేయండి, ఎటువంటి స్పర్శలు, ఎందుకంటే కణాలు చచ్చిపోయాయి, వాత వేయబడిపోయింది, క్యాలోస్ అయిపోయింది. వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు, వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది. దేర్ కాన్షియన్స్ ఇస్ డెడ్. వారి వివేకం చచ్చిపోయింది, వారికి మంచి చెడు అర్థం కావట్లే, తప్పు ఒప్పుల మధ్య తారతమ్యం వాళ్ళకి తెలిసి రావట్లే, తప్పు ఒప్పుల మధ్య తేడా వాళ్ళు తెలిసి రావట్లే. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఇలాగా పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో, ఒక త్రాగుబోతు నిలదీసి, ఏంటయ్యా ఈ పరిస్థితుల్లో కూడా తాగడం నీకు ధర్మంగా ఉందా? ఒక లోకమంతా రోగం వచ్చేసి కిలకలాడిపోతుంటే సరకుడుల దగ్గర లైన్లు కట్టేసి ఎండలో కూడా గొడుగులు వేసుకొని లైన్ కట్టేసి తాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇది అంత అవసరమని మాట్లాడుతుంటే అంటాడు, మేమేం తప్పు చేస్తాం సార్, మేము ప్రభుత్వాన్ని పోషిస్తున్నాం అంటున్నాడు. మేము ప్రభుత్వాన్ని పోషిస్తున్నాం, మా వల్లే ప్రభుత్వం నిలబడింది, మా వల్లే ప్రభుత్వం కొనసాగుతుంది. చికెన్ ధర పెరిగిపోతే చికెన్ తిన్న మానేశారు, గ్యాస్ ధర పెరిగిపోతుంటే ధర్నా చేస్తున్నారు, పెట్రోల్ ధర పెంచుతుంటే ధర్నాలు చేస్తున్నారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతుంటే ధర్నా చేస్తున్నారు. మందు రేటు పెంచేసి మేము ధర్నా చేయట్లేదు, ఏ రేటుకి అమ్మితే ఆ రేటు కొనుక్కొని తాగుతున్నాము, ఈ రకంగా ప్రభుత్వాన్ని మేము మేలు చేస్తున్నాము. వాడు మూర్ఖుడా మంచోడు నాకు అర్థం కలదు, కానీ ఒకటి అర్థమైంది, వాడిలో వివేకం చచ్చిపోయింది. అయ్యో ఇలా త్రాగడం ఆరోగ్యానికి హానికరం, ఇలా త్రాగితే నా కుటుంబానికి హానికరం, ఇలా త్రాగడం వల్ల నా ఇంటి పొలం ఈదోకి వస్తుంది, ఇలా తాగడం వల్ల నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇది నా ప్రాణం పేకి వస్తుంది. అరే టీవీ తెర మీద కనిపిస్తుందండి మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని, కానీ అయినా సరే మనిషి పశువు కంటే హీనంగా వెళ్ళిదని తాగుతుంటే ఏమని చెప్పాలి? మనిషికి వివేకం చచ్చిపోయింది అని చెప్పాలి. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఆల్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రకటనలు వస్తుంది. సరే ఓకే, తాగుతుంటే వేపగుంటలోన మేమున్న ఈ ప్రాంతాల్లో నా కారు బాగా రిపేర్ చేయించుకుంటున్నా. నా కారు రిపేర్ చేయాలంటే పక్కనే వైన్ షాప్ ఉంది. నేను కారు ఇలాగా అక్కడ పెడుతుండగా ఒక ఆయన ఒక పెద్ద బాటిల్ కొనుక్కెళ్తున్నాడు. ప్రక్కవాడు అడిగాడు, సార్ ఎంతండి? మంచి ఖరీదైన బాటిల్ ప్యాక్ చేస్తుంది. ప్రక్కనే నేను ఎప్పుడే కారు ఇలా పార్క్ చేసి నేను దిగుతున్నాను, ప్రక్కనే ఆయన అడుగుతున్నాడు అనే పెద్ద ఏదో ఆనందంగాను, ఏదో బంగారం కొనుక్కున్నంత ఆనందంగా దాన్ని కొనుక్కొని ఒక రకమైన ఎక్సైట్మెంట్తో ఆయన వెళ్ళిపోతున్నాడు, నవ్వుకుంటూ, చిన్న నవ్వుకుంటూ. ప్రక్కన అడిగాడు, ఎంత సార్ అంటే ఆశ్చర్యం నాకు అది విని. అని అంటాడు, 1750 రూపాయలు అని చెప్పాడు. 1750 రూపాయలు.
పనికి మన డబ్బుతో చక్క ఇంటికి సరుకులు తీసుకెళ్ళచ్చు, ఒక నెలకు సరిపడా కిరాణా సామాన్లు వేసుకోవచ్చు, పిల్లలకు మంచి వస్తువులు కొనుకెళ్ళొచ్చు, ఇంట్లోకి అవసరపడిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఆ 1800 లేక రోడ్డు మీద కాళ్ళు నడుస్తున్న జనాలు, ఆ 1800 లేక ఆకలి తలవడించుకుంటూ గమనించే నల్లేరుపు నడకలాగా కాలు కాలుతున్న ఎండలో నడిచేస్తుంది. ఎందుకంటే ఆ 1800 కూడా లేక బాధపడే అభాగ్యులు ఈ దేశం ఉంటుండగా ఒక్క పూటకి 18 రూపాయల సరుకు కొనుక్కెళ్ళి ముందు కొనుక్కెళ్ళాడు. ఏమంటున్నాను? వివేకం చచ్చిపోయింది ఆ వ్యక్తిలోన. కాన్షియస్ ఇస్ డెడ్, సారీ క్షమించాలి, మనస్సు చచ్చిపోయింది. వాళ్ళకి వివేకం పనిచేయట్లే, జ్ఞానం పనిచేయట్లే, బుర్ర పనిచేయట్లే. మంచా చెడా ఒకవేళ అనుకోమాక మా పోటోళ్ళు మన పోటోళ్ళు ఒకవేళ బాబు ఇది తప్పని ఒకవేళ చెప్తే తిరిగి మనకి బుద్ధి చెప్తారు. త్రాగడం తప్పు కాదు, వ్యభిచారం తప్పు కాదు, సినిమా చూడడం తప్పు కాదు. గమనించండి, ఇవేవి తప్పు కాదు. పాపాన్ని ప్రోత్సహిస్తూ పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్న ఈ పాడు ప్రపంచానికి మనస్సు చచ్చిపోయిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. గమనించండి, వివేకం పనిచేయట్లే, వివేకం శూన్యమైపోయింది అంటాడు. వారు వివేక శూన్యములకు మృగముల తయారయ్యారు, జంతువుల తయారయ్యారు. అడవి జంతువులకి ఆ మృగాలకి వివేకం ఉండదు. ఒక పాముకి కాటు వెయ్యాలా వేయకూడదా, కాటు వేస్తావు చచ్చిపోదేమో అన్న వివేకం ఉండదు, కాటు వేస్తుంది. ఒక పులికి చంపాలా వద్దని వివేచన ఉండదు, అది చంపుతుంది అంతే. ఒక కుక్కకి కరవాలా వద్దా అన్న వివేచన ఉండదు, కరుస్తుంది అంతవరకే. ఒక ఆంబోతికి పొడవాలా వద్దా అని వివేచన ఉండదు, పొడుస్తుంది అంతవరకే. గమనించండి, ఎందుకంటే అవి పశువులు, అవి మృగాలు, వాడి వివేకం ఉండదు, వాడికి ఆలోచన ఉండదు. గమనించండి, చివరికి ఈ దుర్బోధలు కూడా వివేకం లేని మృగాల్లా తయారయ్యారు. జ్ఞానం పనిచేయట్లే, మృగాలు జంతువులు తయారయ్యారు. వాళ్ళు గమనించి బయటకి ఏదో భక్తి పనులు కనిపిస్తుంది కానీ వాస్తవాలు జంతువులు, క్రూర జంతువులు వాళ్ళు. నేనే కాదు, స్వయం యేసుప్రభు అన్నాడు ఈ మాట మత్తయి 7:15లోన. అబద్ధ ప్రవక్త విషయం జరుగుతుందండి, వారు గొర్రెల చర్మాన్ని కప్పుకుంటారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. స్వయం యేసుప్రభువే వారిని తోడేళ్ళు, క్రూర జంతువులు, క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు. బయట ఇలా కనిపిస్తారు భక్తి పరుల్లాగా, బయటలా కనిపిస్తారు నీతిమంతుల్లాగా, బయటలా కనిపిస్తారు పరిశుద్ధుల్లాగా, బయటలా కనిపిస్తారు ప్రార్థనా పరుల్లాగా, గొప్ప పరిచారకుల్లా కనిపిస్తారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వారు క్రూరమైన తోడేళ్ళని యేసుప్రభు వారి మత్తయి 7:15 నొక్కి చెప్తాడు. పౌలు గారు కూడా అదే మాట ఉత్కంఠిస్తూ ఎఫెసు సంఘ పెద్దలతో అంటాడు. అపోస్తలుల 20:29లోన, అపోస్తలుల 20:29లోన ఎఫెసు సంఘ పెద్దలు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోకి వస్తారు, వాళ్ళ మంద నిగరింపరు, తమకిష్టమైన వాళ్ళని లాక్కుపోతారు. గమనించాడు యేసుప్రభు వారు మత్తయి 7:15లో యేసుప్రభు వారు, అపోస్తలులు 20:29లో పౌలు గారు ఇద్దరు కూడా వీరిని, ఈ దుర్బోధకులను తోడేళ్ళు, పైగా మామూలు తోడేళ్ళు కాదు, క్రూరమైన తోడేళ్ళు అంటారు, క్రూరత్వాన్ని అంటాడు. చూస్తాం క్రూర మృగము, క్రూరత్వం, క్రూర మృగము, క్రూరమైన తోడేళ్ళు, అదంతా క్రూరత్వమే. ఎక్కడ కనికరము, ఎక్కడ కరుణ జాలి ఉండదు, అంత క్రూరత్వం వాళ్ళంతాను. క్రూరమైన అడవి జంతువులు లాంటి వారు, అడవి మృగం లాంటి వారు, వివేకము లేని అడవి మృగం లాంటి వారు. గమనించండి, వారికి పౌలు అంటాడు, పౌలు ఇంకా చక్కని వాళ్ళు మందను కనికరింపరు. ఒక తోడేలికి అయ్యో గొర్రె చచ్చిపోద్దేమో, అది గిలగలు కట్టుకుంటుంది, అది ప్రాణంతో భయపడుతుంది, అది ప్రాణం కోల్పోదు, అనవసరం. దాని కడుపు నిండిందా లేదా, అంతే కదా. జంతువుల లక్షణం ఏంటండి? అటు జంతువుల లక్షణం ఏంటి? వాటికి దయా జాలి కనికరం ఉంటాయా? అందుకే వాటిని క్రూర మృగాలు అన్నారు, వైల్డ్ యానిమల్స్ అన్నారు. క్రూర మృగాలు, వాటి క్రూరత్వం తప్ప వాడికి మంచితనం ఉండదు, వారి దయ ఉండదు. గమనించండి, ఆడి తప్పున ఆవు, పాడి తప్పున పులి, కథలే, వాస్తవం ఉండదు. సినిమాలో చూపించని చూసి నమ్మకండి, అవన్నీ కథలు అవి. ఎప్పుడు కూడా గమనించండి, ఎప్పుడు కూడా
క్రూర మృగాలు అవి క్రూరత్వాన్ని వెళ్ళగొక్కుతాయి తప్ప వాటి కనికరం ఉండదు. వాటి ముందు నువ్వు జాలిపడి గిలలు కట్టుకొని ఏడ్చి మొరపెట్టి దండం పెట్టినా అవి నేను విడిచిపెట్టవు. ఎందుకంటే వాటికి నీకు నిప్పడుతుందా, నీకు బాధపడుతుందా, నీకు భయం వేస్తుందా, నీకు ఏమవుతుందా, నీ ప్రాణం పోతుందా, నీ రక్తం కారుతుందా, వాటికి అనవసరము. మా కడుపు నిండిందా లేదా అంతవరకే వారికి. దే ఓన్లీ థింక్ అబౌట్ దేర్ అపటైట్. కేవలం మా కడుపులు నింటాయా లేదా, మాకు ఆహారం దొరికినా లేదా, మా కడుపులు పుష్టిగా ఉన్నా లేదా, ఇవే చూస్తే క్రూర జంతువులు. వీరు అంతేనండి. వీరికి సంఘం ఏమైనా పర్లేదు, విశ్వాసం ఏమైనా పర్లేదు, గొర్రెలు ఏమైపోయినా పర్లేదు, ఆత్మలు ఏమైపోయినా పర్లేదు, స్థానిక సంఘం నాశనం అయినా పర్లేదు వాళ్ళకి. అయ్యో ఒక సంఘం 40 ఏళ్ళుగా అక్కడ ఉంది, ఒక సంఘం కొంత సంవత్సరం అక్కడ ఉంది, ఆ సంఘంలో దూరి దాన్ని చెల్లచేది చేయడం, అక్కడున్న వాళ్ళని లాక్కెళ్ళడము, వారిని వీడ్చుకెళ్దాము. అక్కడ ఒక సంఘం ఉంది, ఒక సంఘ కాపురున్నాడు, ఒక కార్యవర్గం ఉంది, వాళ్ళకొక సిస్టమ్ ఉంది, వాళ్ళకొక విధానం ఉంది, వాళ్ళకొక సహవాసం ఉంది, వారికి ఒక ఆత్మీయ బంధం ఉంది. నేను దూరి వారిని విడదీయడము, వారిని పక్క లాక్కెళ్ళడము, ఆ పక్కనే కుంపటి పెట్టి ఆ పక్కనే కూటం పెట్టేసి అక్కడ వాళ్ళని ఇక్కడ పిలవడము నాకు తప్పు, నాకు నేరము, నేను చేయకూడదు అన్న ఇంగిదిగా వాళ్ళకి ఉండదు. వాళ్ళకి అనవసరం. ఆ సంఘం బాధపడుతుంది, ఆ సభ్యుడు బాధపడతాడు, ఆ సంఘ కాపుడు బాధపడతారు, ఆ సంఘ విశ్వాసం బాధపడతారు, వారి సహవాసం పాడైపోద్ది, వారి సంఘం పాడైపోద్ది. వారికి అనవసరము వారి కడుపు నిండిందా లేదా అంతవరకే. దుర్మార్గమైన చర్య ఇది. సవడు కావచ్చు, సవరాలు కావచ్చు, దుర్మార్గమైన చర్యని హెచ్చరిస్తున్నా. మా కడుపు నిండితే చాలు, మేము అనుకున్నది సాధించేస్తే చాలు, అనుకున్న గురిని మేము చేస్తే చాలు, మిగతా ఏమైపోయినా మాకు అనవసరం. కేవలం తమ కడుపు కొరకే పరిచయం చేస్తున్న ప్రజలు చూసి బాధపడుతున్నాను. కేవలంగా కడుపు నింపుకోవడానికి తాపత్రయపడి ఈ సేవ బాధ అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే సావుకు లాంటి వారు ఆన్లైన్లో ఉండి, ఎవరైనా కావచ్చు, మీరు ఎవరైనా సరే ఫేస్బుక్ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా ఎవరైనా సావుకు లాంటి వారు ఈ మాటలు వింటుంటే, తోటి సావుకుడిగా చేతులు జోడించి మనం చేస్తున్నాను. కడుపు నింపుకోవడానికి సేవ చేయొద్దు. నీ కడుపు నిండితే చాలు అన్న యావతో దేవుని సేవ చేయొద్దు. నీ తోటి సావుడు కడుపు మీద తన్నొద్దు, నీ తోటి సావుడు దుఃఖ పెట్టొద్దు. దేవుడు నీకు అప్పగించని పరిచర్యను చేసి సంఘాలని పాడు చేసి పనికి మనల్ని పరిచర్య చేయొద్దు. అట్టి సేవ నీకు క్షేమం కాదు, అట్టి సేవ దేవుడు మెచ్చే సేవ కాదు, అట్టి సేవ నీకు శాపకరమైన సేవని మరొకసారి నాకు చెప్తున్నాను. ఒకవేళ కడుపు నింపుకోవడమే అయితే వెళ్ళండి, లోకులు ఇంకా చాలా పనులు ఉన్నాయి, మంచి యోగ్యమైన యథార్థమైన నిజాయితీ కలిగిన అనేక పనులు ఉన్నాయి, వెళ్ళి చేసుకొని కానీ సంపాదించుకోండి, చక్కగా కడుపు నింపుకోండి. కానీ కడుపు నింపుకోవడానికి బైబిల్ పట్టుకోవద్దు. కడుపు నింపుకోవడానికి పరిచర్య అని పదం ఎత్తొద్దు. పౌలు అంటాడు, భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయొద్దు. సరే, ఈ అబద్ధ బోధకులకి ఏంటంట, వారు వివేకం లేని మృగాల్లాంటి వారు, మృగము పోలి ఉంటారు, వారికి మందను కనికరింపరు, వారికి ఏమైపోయినా అనవసరం, వాళ్ళకి కేవలం వాళ్ళ కడుపు నిండితే చాలు. గమనించండి, అలాంటి వారి పరిస్థితి ఏంటి అనేది యోధ గారు నొక్కి చెప్తారు. గమనించండి అంటాడు, వివేక శూన్యములకు మృగముల వలె అంటూ వారి యొక్క ముగింపు దశ చెప్తాడు యోధ గారు. చక్కను, వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తామే నాశనం చేసుకొనుచున్నారు. ఈ దుర్బోధకులు, ఈ దొంగ సావకురాళ్ళు, క్షమించండి ఈ పదం వాడుతున్నాను అనుకో మాకండి, నిజమైన సావుడు నేను కూడా గౌరవించే వ్యక్తిని. నేను చెప్పేదా, నాకు వాక్యం చెప్పే కన్నా అలాంటి సావుకుల పరిచయం చేయడం నాకు గొప్ప భాగ్యం. నువ్వు నిజమైన సావుడు అయ్యి ఉంటే నేను నీకు సేవ చేసి ఉండేవాడిని. కానీ నేను వ్యతిరేకిస్తుంది దుర్బోధలు చేస్తూ
ముఖ్యంగా సంఘం ఉన్న చోట చొరబడి, రహస్యంగా చొరబడి ఉన్న సంఘ సహవాసాన్ని పాడు చేసి ఆ సంఘ విశ్వాసులు తమ వైపు తిప్పుకొని ఏదో వాళ్ళని మభ్య మాటలు చెప్పి, వారికేవో ఏదో ప్రార్థన చేస్తే, అంటే వాళ్ళ పాస్టర్ ఏదో ప్రార్థనహీనుడు, ఆయన ఏదో ప్రార్థన బలం లేనుడు, నువ్వేదో పెద్ద ప్రార్థన పొర్రాలివి, నీకేదో పెద్ద ప్రార్థన బలం ఉంది, ఆయనకి ప్రార్థన బలం లేదంటగాను నువ్వు అతని కింద పట్టేసి నీ ప్రార్థన బలం చాటించేసుకుని వాళ్ళు భాషలు మాట్లాడేసి ఆపై అక్కడున్న విశ్వాసులు చెడగొట్టి సంఘాన్ని పాడు చేసే సేవకులు నేను ఈ పూట ఖండిస్తూ వాళ్ళని గద్దిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. అలాంటి రుచుల్లో పడకుండా మన సంఘాల్ని కాపాడుకునే అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి దుర్బోధకుల గతి ఏంటి చెప్పమంటాడా? ఇలాంటి వివేకం లేని మృగాల్లాగా మారి సంఘాలు ఏమైనా పర్లేదు, సేవకుడు ఏమైనా పర్లేదు, వారి స్వార్థం నెరవేర్త చాలు అనే ఒక స్వార్థ లక్షణాలతో సేవని బయలుదేరారే, ఇలాంటి వారి యొక్క తుదిగతి చెప్పమంటారా? బైబిల్ చెప్తుంది, వేటిని స్వాభావికంగా ఎరుగుదురు వాటి వలన తమకు తాము నాశనం తెచ్చుకుంటున్నారు. ఆ సేవ వారికి నాశనకరమైనది. ఆ సేవ వారికి క్షేమాన్ని ఇచ్చే సేవ కాదు. ఆ సేవ వారిని దేవుని నడిపించే సేవ కాదు. గర్వంగా మాట చెప్తాను, ఈ సేవలో నేను ఎంత సంపాదించాను, ఎంత గడించాను, నాకెంత ఆస్తి కలిగింది, నేను ఎంత కోటీశ్వరుని అయ్యాను, నాకెంత లబ్ధి వచ్చింది, అలా మాటలు పక్కన పెడితే ఒక బహుశా అనుకుంటాను, నేను ఈ సేవ వల్ల తృప్తి పడలేకపోవచ్చు, అనుకున్నంత తృప్తి నాకు కలిగి ఉండకపోవచ్చు. ఈ సేవలో ఎన్నో అవరోధాలు, అడ్డంకులు, ఈ సేవలో ఎన్నో మనస్తాపం కలిగించే పరిస్థితులు, ఈ సేవలో ఎన్నో అవమానాలు, ఈ సేవలో ఎన్నో బాధాకర విషయాలు, ఈ సేవలో ఎన్నో విమర్శలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో రకాలైన మనసును గాయపరిచే పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. నాకు ఈ సేవ వల్ల లాభం కన్నా నష్టం ఉండొచ్చు, లేకపోతే నేను ఒక అంతర్జాతీయ సువార్థికుని అయ్యి ఉండకపోవచ్చు, నా పేరు ప్రపంచమంతా ప్రాకి ఉండకపోవచ్చు, నా సంఘంలో ఇతర సంఘాల్లాగా వేల కొద్ది లక్షల కొద్ది విశ్వాసం ఉండకపోవచ్చు, నాకు అందరిలాగా ఎత్తైన ప్లాట్ఫారము ఉండకపోవచ్చు, నేను అందరిలాగా సూట్లు బూట్లు వేసుకుని కూర్చునే పరిస్థితి ఉండకపోవచ్చు, నాకు అందరి సేవకుల్లాగా విమానాల్లో ఎక్కే విమానం, దిగే విమానం, ఏసీ కార్లు 10 మంది ముందు 10 మంది వెళ్ళే పరిస్థితి నాకు ఉండకపోవచ్చు, ఇతర సేవకుల నాకు రాజకీయమైన బలము, అండ దండ ఉండొచ్చు, ఇతర సేవకుల్లాగా నాకు స్వస్థపరిచే వరము, ప్రవచించే వరము, భాషలు చెప్పే వరము, లేకపోతే అద్భుతాలు చేసే వరము, ఏవో ఇలాంటి వరాలు, లేకపోతే పడగొట్టేసి లేపేసి ఇలాంటి వరాలు నాకు లేకపోవచ్చు. కానీ ఈరోజు తృప్తిగా మాట చెప్పమంటారా? ఈ రాత్రి ఈ రోజు నా ప్రాణం పోతే బలా నమ్మకం మంచి దాసులు అనే పేరు పొందుకుంటాను. ఎంతకంటే సేవకుడు నాకేం కావాలి? బలా నమ్మకం మంచి దాసురా అని నా ప్రభు నన్ను పొగిడి నన్ను తన రాజ్యం చేర్చుకుంటాడు. అంటున్నాను, ఇంతకంట ఒక సేవకుడిగా నాకు ఏం కావాలి? ఇంత సేవ చేస్తుంది ఆ రోజు ఆ ఒక్క మాట కోసమే. ఇంత నమ్మకంగా ఎంత కష్టపడుతుంది మనుషుల పోటల కోసమో, మనుషుల ప్రేమ కోసమో, లేక మనుషులు నాకేదో కిరీటం పెట్టేసి నన్ను ఊరేగిస్తున్నాను కాదు, ఇంత సేవ చేస్తుంది ఆ రోజు ఆ ప్రభు చేత ఆ ఒక్క మాట అనిపించుకోవడానికి. ఈరోజు ఒక సేవ నీకు అటువంటి తృప్తినిస్తుందా? నువ్వు చేసే సేవ ఇటు నీకు దీవెనకరంగా ఉండాలి, నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావో వారికి దీవెనకరంగా ఉండాలి. కానీ నీకు నాశనం కలిగించే సేవ అదేం సేవ అండి? వీరు సేవకులు దొంగ పుస్తులు అని పౌలు వాళ్ళు అంటాడు, వీరు దొంగ పుస్తులు అంటాడు పౌలు గారు. యేసు ప్రభువు అబద్ధ ప్రవక్త అంటాడు. అటు యేసు ప్రభు ఇటు పౌలు కూడా వారిని చూసి క్రూర మృగాలు అంటాడు. ఇంకా పచ్చి పదం వాడతాడు పౌలు గారు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో దుష్టులకు పనివార్లు అంటాడు. పచ్చి పదం వాడతాడు, దుష్టులకు పనివార్లు అంటాడు. ఈవిల్ మినిస్టర్స్, వాళ్ళ పని వాళ్ళే, వాళ్ళ పరిచారకులే, వారు సేవకులే, సేవే చేస్తున్నారు, వాక్యమే చెప్తున్నారు, ప్రార్థనే చేస్తున్నారు. కాకపోతే దుష్టులైన పనివారు అంటాడు. ఇంకా పచ్చి కుక్కలు అంటారు వాళ్ళు. ఇంకాను ఫిలిప్పీ 3వ అధ్యాయం 2వ వచనంలోన దుష్టులైన పనివారు. ఇలాంటి పరిచర్య చివరికి వాళ్ళకి ఏమిస్తుందంటే ఆశీర్వాదం కన్నా నాశనం తెచ్చబడుతుంది. వేటిని స్వాభావిక ఎరుగుదరు వాటి వల్ల తమను తాము వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఎందుకని?
ఎందుకు నాశనం చేసుకుంటున్నారు, ఎందుకు నాశనం వస్తుంది అన్నమాట స్వాభావికముగా ఎరుగుదురు. వారు తెలిసిందంతా స్వాభావికమైనదే. గమనించండి, వాట్ దే నో ఈజ్ ఓన్లీ న్యాచురల్. స్వాభావికమైనది న్యాచురల్ అంటాడు ఇంగ్లీష్లోన. వాట్ దే నో న్యాచురలీ అంటాడు. గమనించండి, వీటిని ఎరుగుదురు. ఎపిస్టమాయ్ అంటాడు పౌలు గారు, యోధా గారు. ఎరుగుట ఎపిస్టమాయ్ అంటే సంపాదించుకున్నట్ట, ప్రయాసపడి కష్టపడి నేర్చుకున్నట, లేక కష్టపడి ప్రయాసపడి, నోయింగ్ ఆఫ్టర్ ఆ ప్రొలాంగ్డ్ ఎఫర్ట్స్, ఒక కొంతకాలము ప్రయాసపడి కష్టపడి తెలుసుకున్నట. ఆ మాటకు అర్థం, ఇంతకీ వీరు ప్రయాసపడి కష్టపడి ఏం తెలుసునంటే, వారు తెలుసుకున్నదంతా కూడా, వారు తెలిసిందంతా కూడా, వారికి ఉన్నదంతా జ్ఞానం అంతా కూడా కేవలం స్వాభావికమైనది, న్యాచురల్. ఫిజికోస్ అంటాడు గ్రీకు భాషలో. ఫిజికోస్ అంటే ఫిజికల్, భౌతికమైనది, శరీర సంబంధమైనది. వాట్ దే నో ఈజ్ ఓన్లీ న్యాచురల్ ఆర్ ఫిజికల్. వారికి తెలిసిందంతా స్వాభావికమైనది, లేకపోతే శరీరానుసారమైనది, భౌతికమైనది, ఈ లోక జ్ఞానమే. అది ఆత్మీయ జ్ఞానం కాదు, అది దైవికమైన జ్ఞానం కాదు, అది పరలోక సంబంధమైన జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిన జ్ఞానం కాదు. నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన జ్ఞానం అయితే, ఈరోజు ఒక మాట చెప్తాను, సంఘం ఉన్న చోట వెళ్ళి ఆయన సంఘం పెట్టడు. అక్కడున్న సంఘాన్ని చెడగొట్టే తప్పు చేయడు. ఉన్న సంఘంలో చొరబడి వారు లేనిపోయిన మాటలు చెప్పేసి, ఒక సంఘం ఉంటుండగా ఆ సంఘం పక్కన ఇంకో సంఘం పెట్టేసి మరొక ప్రార్థన కూటం ప్రారంభించే ప్రయత్నం ఆ వ్యక్తి చేయడు. ఎందుకు చేసినా పరిశుద్ధాత్మ చేయనివ్వడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు అటువంటి ప్రోత్సహించడు. ఒకవేళ చేస్తుంది అంటే అది ఖచ్చితంగా సాతాను ప్రేరేపణే. పచ్చిగా చెప్తాను, సాతాను ప్రేరేపణే. వారు కొంది పరిశుద్ధాత్మ జ్ఞానం కదా, ఒకడంతా భౌతికమైన జ్ఞానం. ఇట్ ఇస్ నాట్ బిబ్లికల్ నాలెడ్జ్. ఇట్ ఈస్ ఓన్లీ వాట్ దే నో బై దెమ్సెల్వ్స్. తమకు తాముగా ఏమి తెలుసో అదే. ఎవరో ఏదో చెబితే తెలుసుకుంది తప్ప వారికి ఉన్నది వాక్య జ్ఞానం కాదు, వారికి ఉన్నది బైబిల్ జ్ఞానం కాదు, వారికి ఉన్నది భక్తి జ్ఞానం కాదు, వారికి ఉన్నది పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడిన పరిశుద్ధ జ్ఞానం కాదది. స్వాభావికమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఒక మాట చెప్పమంటారా? యాకోబు గారు 3వ అధ్యాయంలో 2 రకాల జ్ఞానం మాట్లాడతాడు. 2 రకాల జ్ఞానం గురించి మాట్లాడుతూ గమనించండి, అందులో ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఈ శరీర సంబంధమైన జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతూ యాకోబు 3వ అధ్యాయంలోన ప్రాముఖ్యంగా 15వ వచనం కనుక మీరు చూస్తే, యాకోబు 3:15లోన యాకోబు రాసిన మాట, ఈ జ్ఞానము, ఏ జ్ఞానము? ఈ ప్రకృతి సంబంధమైన ఈ లోక జ్ఞానము అంటాడు. ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది నయ్యున్నది. వింటున్న వారులారా, ఒకవేళ నీ జ్ఞానము శరీర సంబంధమైనదైతే, నీ జ్ఞానము పైపే జ్ఞానం అయితే, నీ జ్ఞానము భూ సంబంధమైనదైతే, నీ జ్ఞానము శారీర సంబంధమైనదైతే, నీ జ్ఞానము ప్రకృతి సంబంధమైనదైతే, నీ జ్ఞానము స్వాభావికమైనదైతే, దాన్ని దయ్యముల సంబంధమైన జ్ఞానం అంటాడు యాకోబు గారు. స్పష్టంగా మాట నోట్ చేయండి. దయ్యముల జ్ఞానం వంటిది అంటాడు. ఇట్ ఇస్ డెవిలిష్, డయాబోలిక్, ఇట్ ఇస్ డెవిలిష్. నీకున్నదంతా డెవిలిష్, దయ్యాల జ్ఞానం అది. ఎందుకని దేవుని జ్ఞానం ఎప్పుడు రకంగా ప్రవర్తించడం చెప్పదు.
దేవుని ఎప్పుడు అటువంటి బుద్ధి లేని పనులు చేయమని చెప్పదు. ఒకవేళ ఈ రాత్రి నీకున్న జ్ఞానం అంతా భౌతిక సంబంధమైన లోక సంబంధ జ్ఞానం అయితే అది దెయ్యాల జ్ఞానం వంటిది అని వాక్యం చెప్పే మాటలని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవేళ కడుపు నింపుకోవడమే, ఆకలి తీర్చుకోవడమే, అవసరాలు తీర్చుకోవడానికే నువ్వు ఒకవేళ సేవని మాట ఉపయోగిస్తుంటే, వేరే గతి లేక పోషించబడడానికి వేరే మార్గం దొరక్క ఇదేదో ఉచిత భాగం అని చెప్పేసి ఈ మార్గం ఎంచుకుంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, వెండి బంగారాలు, భోగభాగ్యాలు ఇవే నీ యొక్క మూల ఉద్దేశముగా, ఇవే నీ యొక్క మూల భారంగా నువ్వు ఒకవేళ ఈ సేవ చేస్తే క్షమించండి, నువ్వు పశువుతో సమానమని బైబిల్ చెప్తుంది. 49వ కీర్తనలోన ఆవేశం ఎందుకు? వాక్యాన్ని చూద్దాం. వాక్యం ఏం చెప్తుందో నేర్చుకుందాం. వాక్యం కానిది, వాక్యం లేనిది ఏదైనా ఉంటే ఖండించడానికి మీరు ఏమాత్రం మమ్మల్ని ప్రమాకండి, కానీ వాక్యాన్ని వాక్యంగానే స్వీకరించండి. 49వ కీర్తనలో 10వ చరణం నుంచి చదువుతాం చూడండి. 49వ కీర్తన 10వ చరణం నుంచి, జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు, వారు తమ ఆస్తి, ఆ మాటలు నోడ్చండి, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములు ఉండుననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. అయితే ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాడు, వాడు నశించు మృగములను పూలినవాడు, స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి కూడా సేమ్ ఇదే గతి. ఏంటి గతి అంటాం? ఏంట గతి? వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును, ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసం లేనివే పాతాళములో క్షయమై పోతాయి. ఎందుకని? ఇంచేపు ఆస్తులు, భూములు, ఇళ్ళు, వాకళ్ళు, వెండి బంగారాలు, అంద చందాలు వీటికే ప్రాధాన్యత ఇస్తారు, వీటి కోసమే ప్రయాసపడతారు, వీటి కోసమే జీవిస్తారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి కొనుక్కుందామా గమనించండి, ఇదే యావలు బతుకుతుంటారు. ఆత్మ సంబంధమైన ఆలోచనలు అరుదుగా కనిపిస్తాయి వాళ్ళలో. కేవలం ఈ జీవితం కొరకే ప్రయాసపడతారు, ఈ జీవితం కొరకే వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని చేస్తుంటారు. వారు చేసే భక్తి అంతా, వారు చేసే ప్రార్థన అంతా, వారు చేసే సేవ అంతా, వారికి ఉన్న పరిచర్య భారం అంతా కూడా ఈ జీవితం కొరకే. లోకంలో గొప్పలు అవ్వాలి, దీవించబడాలి, స్వస్థపరచబడాలి. నేను చాలా మంది ప్రసంగం అంటుంటాను, కేవలంగా వారి ప్రసంగం ఎప్పుడు విందామన్నా ఎప్పుడు కూడా భౌతికమైన దీవెనలు, ప్రాస్పరిటీ గాస్పెల్ అంటాం మేము, ఆశీర్వాద సువార్త ఇంచేపు ఆశీర్వాదం మాట్లాడతారు. నీ రోగాలు పోతాయి, నీ అప్పులు తీరిపోతాయి, నీ పెళ్ళి అయిపోతుంది, నీ ఇల్లు కట్టబడిపోతుంది, నీ ఉద్యోగం వచ్చేస్తుంది, నీ వీసా వచ్చేస్తుంది, నీ పాస్పోర్ట్ వస్తుంది. గమనించండి, ఎప్పుడు ఈ గోల్ తప్ప మరొక పరిస్థితి ఉండదు. మీ దుఃఖం నాట్యంగా మారిపోద్ది, మీ అంగళాపోద్ది, ఇలా మారిపోద్ది, మీ దుఃఖం సమాప్తం అయిపోతాయి, మీ చీకటి వెలుగుగా మారిపోద్ది, మీ రోగం అనారోగ్యం వల్ల మీకు ఆరోగ్యం అయిపోద్ది, స్వస్థ వచ్చేస్తుంది. ఇలాంటి తప్ప పరలోకం కోసం ఒక మాట మాట్లాడరే. పాపం చేయొద్దురా, ఆ పాపం చేసి నరకానికి పోతావు అన్న మాట ఉపయోగించరే. కొరింథీ మొదటి పత్రికలో 15:19 అంటాడు పౌలు గారు. కొరింథీ మొదటి పత్రిక 15:19 అంటాడు పౌలు గారు, ఈ జీవిత కాలం మట్టుకే గనక మనం ప్రభువు నందు నిరీక్షించే వారమైతే బహుశా భూమి మీద మనకంటే దౌర్భాగ్యం కూడా లేడేమో. చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఈ జీవిత కాలం కొరకే,
ఈ జీవితకాలం దొరికే భోగభాగ్యాల కొరకే, ఈ లోక సంబంధమైన దీవెల కొరకే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే, ఈ లోక సంబంధమైన భోగాల కొరకే, ఈ లోక సంబంధ సుఖాల కొరకే, ఈ లోక సంబంధమైన దీవెల కొరకు ఇలా దేవుని నమ్ముకుంటే ఏదో వచ్చేస్తుంది, ఏదో అయిపోద్ది, జరిగిపోద్ది అని గమనించండి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాదాలు గమనించండి, దీవెనలు, ఇటువంటి వాటి కొరకే నువ్వు దేవుని నమ్ముకుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకటి లేడని చెప్పేసి వాక్యం చెప్తుంది. ప్రభు నమ్ముకుంది వీటి కోసం కాదు. అనేక మందికి స్వస్థత కోసం ప్రార్థన చేసిన దైవజనుడు తాను అనారోగ్యంతో చనిపోయాడు. తెలుసా మీకు ఎవరికైనా? అబద్ధం ఉంది. అనేక మంది స్వస్థత కోసం ఆయన ప్రార్థన చేస్తే కొన్ని లక్షల మంది స్వస్థపరచబడ్డారు. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ హిమ్సెల్ఫ్, ఆయనకు వచ్చేసరికల్లా అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్పై చనిపోయాడు. అంతకంటే గొప్పవాడువా నువ్వు? అంతకంటే గొప్పదానివా నువ్వు? గమనించండి, యేసు నమ్ముకుంది స్వస్థత కోసమో, సుఖాల కోసమో, ఆశీర్వాదాల కోసమో, ఈ జీవిత సంబంధమైన, ఈ భౌతిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన సుఖభోగాల కోసము, దీవెనల కోసము, అద్భుతాల కొరకు, ఆశ్చర్యకారుల కొరకు కాదు. అలా నమ్మడానికి నేను గారడి సీమోని కాను. నేను వాటిని చూచి వాటిని బట్టి నేను ప్రభువుని నమ్మలేదు, ఒక్కదాన్ని నమ్మాను. అదేంటంటే ఈ జీవితం ముగించాక ఒకడు న్యాయతరమైన మహిమలో జీవించాలి, ఆయనతో కలిసి పరదేశంలో ఉండాలి, ఆ నిత్యత్వంలో, ఆ మహిమరాజ్యంలో ఆయన పక్కన కూర్చోవాలి, ఆయన సింహాసనంతో కలిసి 1000 ఏళ్ల పరిపాలన ఆయనతో ఉండాలి, గొర్రెపిల్ల పిండి పాలు పొందాలి, నిత్య మహిమలో ఆయనతో జీవించాలి. నేను అంటాను, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఒకరోజు నిత్య మహిమలో ఆయనతో కలిసి జీవించాలి అన్న ఆలోచన కాకుండా మరొక ఏ ఆలోచనైనా నువ్వు ప్రభుని నమ్ముకుంటే, నువ్వు బాప్తిసం తీసుకుంటే, నువ్వు రక్షణ పొందుకుంటే, నువ్వు ప్రభుని వెంబడిస్తుంటే, నువ్వు భక్తి చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావు అన్న సంగతి నేను ఇప్పుడు ఖండితంగా నేను నొక్కి చెప్తున్నాను. గమనించండి, నేను ప్రయాసపడుతుంది దీనికోసం కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం. దేవుని రాజ్యం భోజనం కాదు, పానం కాదు, ఈ లోక సుఖభోగాలు కాదు, ఈ లోక ఆశ్చర్యాలు కాదు అవి. గమనించండి, వస్తే రాకపోతే వేరే వ్యవహారం. దేవుడు అబ్రహాం దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు. వీళ్ళందరూ దీవించబడిన వాళ్ళే. కానీ గమనించండి, అది పెద్ద ప్రయారిటీ కాదు. వస్తే లేకపోతాయి. వచ్చిన దేవుని స్తోత్రం, లేకపోతే దేవుని స్తోత్రం. పౌలు అంటాడు, నేను సంపన్న స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు నేను దీన స్థితి కూడా ఉన్నాను. నేను అక్కడ ఎలాగ ఉన్నాను, ఇక్కడ ఎలాగ ఉన్నాను. దేర్ ఆర్ టైమ్స్, కొన్ని సమయాలు వచ్చాయి నేను సంపన్నగా బతికాను, సేవలో ఉన్నా. కొన్ని టైం వచ్చింది నేను దీనంగా బతికాను. కొన్ని అవకాశాలు వచ్చాయి నేను కడుపు నిండా తిన్నాను. కొన్ని అవకాశాలు వచ్చాయి నేను ఆకలితో ఉండిపోయాను. కొన్ని పరిస్థితులు వచ్చాయి నేను మంచి బట్టలు వేసుకున్నాను. కొన్ని పరిస్థితులు వచ్చాయి వస్త్రహీనుడిగా ఉండిపోయాను. కానీ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. నేను దేవుని సేవ చేసి కనపరిచాను. క్షామ కాలం ముందు కూడా నా దేవుడు నేను విడిచిపెట్టలేదు, నమ్మకంగా పరిచయం నేను చేశాను. ఇదిగా మన సాక్ష్యం, ఇది కదా మనకు ఉండాల్సిన లక్షణం, ఇది కదా మనకు ఉండాల్సిన సమర్పణ, ఇది కదా మన యొక్క మెయిన్ గుర్తింపు. సో కాబట్టి మళ్ళీ అంటున్నాను, ఈ లోక భోగాల కొరకు ఈ జీవిత కాలం మట్టుకు నువ్వు దేవుని పట్ల నమ్మకం కంటే నువ్వు దౌర్భాగ్యుడివి. కేవలంగా నీ కడుపు నింపుకోవడమే, కేవలంగా ఏదో సంపాదించుకోవడమే, ఏదో సాధించుకోవడమే నీ జీవిత ఉద్దేశం అయితే, అదే నీ విధానం అయితే నాశనమే నీ అంతం. పౌలు అంటాడు, నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడు. కడుపు కోసం బతికేవాళ్ళు, గూడు కోసం బతికేవాళ్ళు, గమనించండి, ఈ లోక సంబంధమైన సుఖాల కోసం బతికే వారికి నాశనమే వారి అంతం. ఈరోజు గమనించండి, లక్షలు ఉన్నాయి ఎందుకు? ఒక గుండెకాయ ఆపరేషన్ చేసి వస్తే గమనించండి, నా పేదోడైతే ఆరోగ్యశ్రీయో అదో ఇదో అనుకుని మొత్తం నానా బాధపడి, ఈరోజు గమనించాను మాట చెప్పిన పేదవాళ్ళ స్వస్థత కన్నా వారికి అయ్యే ఖర్చు బట్టి వాళ్ళు ఎక్కువ భయపడిపోతుంటారు.
కార్పొరేట్ వైద్యం అంటారు. గమనించండి, నేను హాస్పిటల్ చూస్తుంటాను బాబోయ్, గమనించండి, లక్షలు లక్షలు పిండేస్తుంటారు, లక్షలు లక్షలు పిండేస్తుంటారు వాళ్ళ దగ్గర. సరే ఉన్నాయి కాబట్టి, వాడి దగ్గర లక్షలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం కాకపోతే బెంగళూరు వెళ్తాడు, కాకపోతే చెన్నై వెళ్తాడు, కాకపోతే హైదరాబాద్ వెళ్తాడు, ఇంకా కాకపోతే అమెరికా చేయించుకుంటాడు. కానీ ఈరోజు ఒక రోగం వచ్చింది, నీకు ఎన్ని లక్షలున్నా నువ్వు ఏ అమెరికా వెళ్ళినా నీ వ్యాధి నయ రోగం నీకు నయం కాదు. దానికి ఇంకా వ్యాక్సిన్ కనుక్కోలేదు. ఇంకా నీకున్న ₹1,00,000 పట్టిన డాక్టర్ గారు మీకు ఎన్ని లక్షలు ఖర్చు పెడతాను, నా ఒంట్లో వచ్చిన ఈ కరోనాను తొలగించిన ఆయన దండం పెట్టండి, సారీ అంటాడు. ఎందుకు లక్షలు నీకు? ఎందుకు పనికొచ్చే లక్షలు నీకు? ఎందుకు పనికొచ్చిందా కోట్లు నీకు? ఎందుకు పనికొచ్చిందా డబ్బు నీకు? నాశనమే వారి అంతం, నాశనమే నీ అంతం. నీ డబ్బు నిన్ను కాపాడలేదు, నీ ఆస్తి నిన్ను కాపాడలేదు. ఈరోజు నువ్వు ఏ జ్ఞానంతో బతుకుతున్నా? వీరైతే భౌతిక సంబంధమైన వివేకము లేని మృగాల్లాగా భౌతిక సంబంధమైన జ్ఞానముతో వారు బతుకుతూ, ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే వారిని చివరికి నాశనం నడిపించింది. తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారు. నాశనం వైపు వారిని ఆ జ్ఞానం నడిపించింది. ఈరోజు నా ప్రార్థన, నీకు కావలసింది ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన జ్ఞానం కాదు, నీకు దేవుని జ్ఞానం కావాలి, నీకు పరలోక జ్ఞానం కావాలి. గత రాత్రి నేను మోషే గురించి మాట్లాడాను. గత రాత్రి అంతటి అనుభవం ఉన్న మోషే, దేవునితో నడిచిన మోషే, 40 దినాలు కొండపైన అలుపెరగకుండా కొండపై ఉండి దేవునితో మాట్లాడిన మోషే, ధర్మశాస్త్రం పొందుకున్న మోషే, మేఘములో ఉన్న మోషే, ప్రత్యక్ష మోషే, దేవునితో మాట్లాడిన మోషే, ఇన్ని ఆత్మీయ అనుభవాలు ఉండి కూడా మోషే ప్రార్థన చేస్తాడు 90 కీర్తన 12 దేవా మాకు జ్ఞాన హృదయం కలుగజేయి, మాకు జ్ఞానం దయచేవయ్యా. మరి ఏం ప్రార్థన అండి ఈ ప్రార్థనలు? నేను అడుగుతుంటాను, చాలామంది ఈ సేవలో దాదాపు 18 ఏళ్ళు గడిచిపోయాయి. పాస్టర్ అండి, నా కడుపున ప్రార్థన చేయండి, తలకైన ప్రార్థన చేయండి, జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి, జలుబు చేసింది ప్రార్థన చేయండి, ఇల్లు కట్టాలి ప్రార్థన చేయండి, మాకు పిల్లవాళ్ళు ప్రార్థన చేయండి, పిల్లలు పుట్టాలి ప్రార్థన చేయండి, ఇలాంటి దిక్కుమాలిన ప్రార్థనలు పుష్కలంగా అడిగారు. తప్పదు చేశాను. కానీ ఒకళ్ళు కూడా పాస్టర్ అండి మాకు ఆత్మీయ జ్ఞానం కలగాలని ప్రార్థన చేయండి, మేము దేవునిలో బలంగా ఎదగాలని మా కోసం ప్రార్థన చేయండి, మేము దేవుని యొక్క ఆత్మీయ శక్తిని మరింత లోతుగా తెలుసుకుని మాకు ప్రార్థన చేయండి, మేము ఆత్మలో ఇంకా బలపరచబడలాగా మా కోసం ప్రార్థన చేయండి. చాలా అరుదు, రాలేదాని వచ్చారు అలాంటి వాళ్ళు, మహా అయితే వేలపల్లి ఎక్కట్టవచ్చు. చాలా తక్కువ మంది అలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకున్న దగ్గరకు వచ్చారు. నిజంగా పొంగిపోయిన అలాంటి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నప్పుడు పొంగిపోయి వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఆశీర్వాదం కొరకు, ఆరోగ్యాల కొరకు. కానీ నువ్వు ప్రభువుని వెంబడిస్తుంది. ఈరోజు నీకు ఆత్మీయ జ్ఞానం కావాలి. ఈ లోక సంబంధ జ్ఞానం, భౌతికమైన జ్ఞానం, అది దెయ్యాల జ్ఞానం వంటిదని చెప్పేసి దీన్ని యాకోబు మాట్లాడుతున్నాడు. అట్టి జ్ఞానం ఒకరోజు నిన్ను నాశనం నడిపిస్తుంది. కానీ దేవుని జ్ఞానం, వాక్య జ్ఞానం, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ ద్వారా కలిగి పరలోక జ్ఞానం ఒకరోజు నిన్ను నిత్య జీవన నడిపిస్తుంది, నేను ప్రభు రాజ్యం నడిపిస్తుంది, ఆయన మహిమలో ఉండే భాగ్యం నీకు ఇస్తుంది. ప్రశ్న అవుతుంది, నీకు ఏది కావాలి? నాశనం కలిగేసే జ్ఞానం కావాలా? నిత్యత్వం నడిపించే జ్ఞానం కావాలా? అందుకే పౌలు అంటాడు, జ్ఞానుల జ్ఞానము నిరర్థకమైపోద్ది. ఈరోజు క్షమించాలి, ఇంతటి మేధావులు ఉండి కూడా, మహామహా జ్ఞానులు, సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం అంటే ప్రపంచ ఇంతటి అపరమేధావులు ఉండి కూడా చంద్రమండలంపై అడుగు పెట్టేసి ఏదో పెద్ద కీర్తి సాధించని చెప్పేసి ఎంత చెప్పి అపరమేధావులు కూడా ఒక కంటికి కనిపించకుండా దాదాపు 50 లక్షల మంది
పొద్దున్న పేపర్ చూసి ఆశ్చర్యపోయాను. 1,00,00,000 అన్నారు. 1,00,00,000, 50 లక్షల మందిని జీవితాలతో ఆడుకుంటున్న ఒక చిన్న సూక్ష్మ జీవికి మందుని కొనుక్కోవడంలో తలమునకలు అవుతున్నారు, కింద మీద పడుతున్నారు, దాన్ని ఎదిరించలేకపోతున్నారు. చివరికి ఏ సగజు అంటే ఇక మనల్ని మనమే కాపాడుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ పెట్టుకోవాలి, భౌతిక దూరాన్ని పాటించుకోవాలి, ఇక మనకు మనమే కాపాడు తప్ప ఈ కరోనాని మనం ఏం కూడా చెయ్యలేము అని ప్రపంచ మేధావులు చేతులు పైకెత్తేశారు. జ్ఞానము పనికి రాకుండా పోయింది ఇప్పుడు. అందుకంటున్నాను, ఈ లోక సంబంధ జ్ఞానము నాశనకరము. నీకు కావలసిందల్లా దేవుని జ్ఞానము. నువ్వు దేవుని జ్ఞానం తినాలి, పరలోక జ్ఞానం రావాలి. పైనుంచి వచ్చే జ్ఞానము మృదువైనది అంటాడు యాకోబు గారు. అట్టి మృదువైన జ్ఞానం రావాలి. ఒక మాట చెప్పామండి, ఒక దైవికమైన జ్ఞానం గలవాడు, ఒక పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపబడిన వాడు ఎప్పుడు కూడా పరలోకం కోసమే ప్రయాసపడతాడు. ఎప్పుడు తన జీవితంలో, తన ఆలోచనలో పరలోకం తప్ప ఇంకో లోకం ఉండదు. ఈరోజు మన పాటకు వస్తే పరలోకం తప్ప అన్ని మన లోకాలే. సినిమా మన లోకం, సీరియల్ మన లోకం, ఆటలు మన లోకం, మన భార్య మన లోకం, మన పిల్లలు మన లోకం, మన ఉద్యోగం మన లోకం, మన ఆస్తి మన లోకం, మన రాజకీయం మన లోకం. కానీ దేవుని జ్ఞానం నింపడిన వాడు పరలోకమే తన లోకంగా జీవిస్తాడు. ఇంకొక జీవితం జీవించడం, ఇంకొక ఆలోచన అతడికి ఉండదు. పరలోకమైన అంతఃపురం, చేరాలని తాపత్రయం అంటూ దానికోసమే ప్రయాసపడతాడు. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతాడు. దానికోసమే ఆహర్నిశలు తప్పిస్తాడు. ఈరోజు నీ పరిస్థితి రకంగా ముందు ఒక్కసారి నిద్రపోయే ముందు ఆలోచించుకో. లోకం కోసం బతుకుతున్నావా? ఈ జీవితం కోసం జీవిస్తున్నావా? ఏమి తిందుమో ఏమి తాగుదామో అన్న యావతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఈ జీవితకాలం మట్టికే ప్రభు పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాద కొరకు, ఆరోగ్యాల కొరకు, స్వస్థతల కొరకు, సుఖాల కొరకు ప్రభువుని నమ్ముకున్నావా? ఆ ఆలోచనతోనే నిన్ను, లేక ఆ ఆలోచనతోనే ఉన్న సంఘాన్ని పక్కన పెట్టేసి ఏ అమ్మో ఏ అయ్యో ఎక్కడో కూడం అంటే గురిలా పారిపోతున్నావా? మానుకొని మంచం వెళ్ళే ముందు, నిద్రపోయే ముందు ఒక్కసారి ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ లోక సంబంధ జ్ఞానం నాకు వ్యర్థం, ఆత్మ జ్ఞానం దయచేయి. నీ ఆత్మీయమైన జ్ఞానం దయచేయి. పరలోక సంబంధమైన జ్ఞానం నన్ను నింపు. నిన్ను, నీ పునరుద్ధరణ బలమును ఎరిగే భాగ్యం దయచేయి. మోషే లాంటి వాడే సిగ్గు లేకుండా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మా జ్ఞానం దయచేయవని. ఈరోజు నీకెందుకు ఆ సిగ్గు? ప్రార్థన చేయి, ప్రభువా నా జ్ఞానం దయచేయి. నీ వాక్యాన్ని వాక్యంగా గ్రహించే జ్ఞానం దయచేయి. నిన్నుగా తెలిసిన జ్ఞానం దయచేయి. నీ సిలువ ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసిన జ్ఞానం దయచేయి. నా జీవితాన్ని నీ ప్రేమకు అనుగుణంగా, నా జీవితాన్ని నీ వాక్యానుగుణంగా సరిదిద్దుకొని, సరిచేసుకొని, మార్చుకొని నిన్ను ఘనపరిచే రీతిగా నా జీవితాన్ని కొనసాగించే జ్ఞానం దయచేయి. భూమి మీద నేను మహింపరచగలిగిన జీవితాన్ని జీవించే జ్ఞానం నాకు దయచేయి. పరిశుద్ధమైన జీవితంలో నీకు అనుకూలమైన బ్రతకడానికి నా జ్ఞానం దయచేయి. ఒకరోజు నీ నిత్య మహిమలో నేను ఉండడానికి తగినట్టుగా నేను నా జీవితాన్ని కొనసాగించే జ్ఞానం నాకు దయచేయని, జ్ఞాన హృదయం దయచే అని చెప్పేసి ఒక మోషేలాగా నువ్వు కూడా ఈ పూట ప్రభు సంధానం చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు నేను దీవిస్తాడు. ఇలాంటి తమను తాము నాశనం చేసుకుంటున్న ఇలాంటి దొంగ బోధకుల, దొంగ సేవకురాళ్ళ ఉచ్చుల్లో పడకుండా, వారి మాయలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ విశ్వాసాన్ని, నీ సహవాసాన్ని, నీ ఆత్మీయ సంపదను, నీ సాక్ష్యాన్ని, నీ భక్తిని కాపాడి చిన్నప్పటి నుంచి ఏ సహవాసంలో ఎదిగి పెద్దవాడవయ్యావో అదే సహవాసంలో జీవితాంతం కొనసాగే కృపను నీకు ప్రభు దయచేస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, ఈ రాత్రి నాతో మాట్లాడావు తండ్రి. ఈ మాటల్ని మాల ఫలింపచేయండి.
ఎందరైతే విన్నారో వారందరిలో వినడం వల్ల కలిగే విశ్వాసం పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోక జ్ఞానం మాలో నశింపచి ఆత్మ సంబంధమైన పరలోక జ్ఞానముతో మా జీవితాలు నింపండి. నీకు అనుకూలమైన, నీకు యోగ్యమైన, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి, అలా ఎలా జీవించాలో అటు జ్ఞానం మాకు దయచేయమని, ఆత్మీయ క్రమములో, వాక్య విధానములో, పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతలో మా జీవితాలు, మా పరిచర్యలు కొనసాగనిమ్మని ప్రార్థన చేస్తున్నాను. దేవ బలపరచండి, దీవించండి, నడిపించి ఆస్వాదించండి. మా సంఘాలన్నింటినీ దీన్ని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుడిని క్రీస్తుల వారి ప్రయాసను, వారి సేవల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘాలను పాడు చేసి, సంఘాలని చిన్నబణం చేసి, ఆ సంఘంలో ఉన్నవారిని పక్కదో పట్టించి వారిని ప్రార్థన పేరుతోని వారిని పక్కదారి మళ్లిస్తూ ఆత్మీయ సహవాసానికి భంగం కలిగిస్తున్న సాతాను యొక్క ప్రతి ఎత్తుగడలను యేసు నామమున నశింపజేస్తున్నా. అట్టి సంఘ క్షేమాభివృద్ధికి, సంఘ ఐక్యతకు విఘాతం కలిగించే సేవలు యేసు నామములో ఆగిపోను గాక. నీ నామములో తండ్రి మా ఆత్మీయ సహవాసం మేము కాపాడుకుంటూ ఒక సంఘంగా నీలో ఎదుగుతూ మా ప్రభువా కలిసి నీ సేవలో ముందుకెళ్ళే భాగ్యం మాకు దయచేయమని, క్రీస్తు భయముతో మేము ఒకరినొకరు ఈ రకంగా పుట్టుకొడుపుకుంటూ, దేవా ఒకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరు బోధించుకుంటూ, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరిని మరొకరు బలపరుచుకుంటూ ఒక ఆత్మీయ సంఘముగా, సహవాసంగా, ఒక ఆత్మీయ కుటుంబముగా మేమందరం కలిసి నీ సేవలో ముందుకు కొనసాగిపోయే భాగ్యం ప్రతి సంఘానికి, మా సంఘానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దుష్టులైన పనివారుల నుంచి, అబద్ధ బోధకుల మాయల నుంచి, దేవా క్రూరమైన తోడేలకు బలి కాకుండా, ఎరగా మారకుండా ప్రతి గొర్రెను కూడా ప్రభువా మా ప్రధాన కాపరి మీరే కాపాడి సంరక్షించి దీవించమని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి నడుస్తూ దేవా మా సంఘ బిడ్డలను దీవించండి. దేవా నా ముందున్న ఈ 120 కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతి కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది దయచే. ప్రతి చిన్న బిడ్డల మొదలు యవనస్తులు, స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, మరుముఖ్యంగా వృద్ధులు, ప్రతి వాటి మీద కనిపిస్తుంది. ఎవరికంటే బలహీనత, అనారోగ్యము, దేవ మంచం పట్టే పరిస్థితి, దేవ మరణకరమైన పరిస్థితి రానివ్వకుండా తండ్రి సంహారకుడిని దాటిపోయేలాగా నీ రక్తాన్ని ప్రోక్షించి మా ప్రభువా ఏ తెగులు, ఏ గుడా సమీపించకుండా మా తండ్రి నాశనకరమైన ఏ నాశనం రాకుండా ప్రభువా నీ రక్త ప్రోక్షణ కంచెలో తండ్రి వీళ్ళందరినీ ఉంచి కాపాడండి మా ప్రభువా. యోబు చుట్టూ వేసిన కంచె నీ ప్రతి కుటుంబం చుట్టూ మీరు వేయమని వారిని కాపాడి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరో కొందరు అనారోగ్యంగా ఉన్నారు. ఈ రాత్రులు ముట్టండి, స్వస్థపరచండి, ప్రతి బలహీనత దూరపరచండి, వారిని భయపెట్టి వారిని నిద్రపోకుండా చేస్తున్నా ప్రతి విధమైన సాధన శక్తుల ప్రభావాన్ని యేసు బంధిని దూరపరుస్తున్నాను. దీవెన సాయం దయచేయండి. ఈ రాత్రంతా బిడ్డలైన వారందరికీ సుఖమైన, కమ్మని, మంచి నిద్ర దయచే ప్రభువా. పీడ కళలు, చీకటి సంబంధ క్రియలు, కళలు, దెయ్య శక్తుల ప్రభావాలు, దురాత్మ ప్రభావాలు, అపిత శక్తుల ప్రభావాలు యేసు నామమున నశింపజేస్తున్నాను. నీ ఆత్మ చేత వాళ్ళని ఆయత్తపరిచి నీ ప్రసన్నతలో వారిని పండుబెట్టి మా ప్రభువా ఉదయాన్నే మళ్ళా ఆరోగ్యంగా అయ్యా కృపణ తోటలాగా లేచి గంతులు వేస్తూ కనపరిచే భాగ్యం వీళ్ళందరికీ ఇమ్మని ప్రార్థన చేస్తాం. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, ప్రపంచ దేశాలు దీవించండి. ఇదిగో తను 50 లక్షల మంది దేవా ఈ కరోనాతో అయ్యా తన్ని అలవాటిస్తుండగా మా ప్రభువా తండ్రి నిజమే ప్రపంచ మేధావులు, కోటీశ్వరులు, డబ్బున్న వాళ్ళు, అన్నీ ఉన్న వాళ్ళు ఏమి ఇచ్చేస్తున్నాం తండ్రి. దేవా నిజమే ఎవ్వరు ఏం చేయలేరు అయ్యా, ఏం చేసి నువ్వే చెయ్యాలి దేవా, నువ్వు చేయకపోతే ఎంతే ప్రభు పరిస్థితి. కాబట్టి నీవే కార్యం జరిగించండి దేవా. ఈ తెగుల్ని ప్రభు మీరే అంతం చేయగలరు, అది నీకు సాధ్యం ప్రభు. నీవక్కడవే వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభు ఈ మహమ్మారిని మీరు దేవా ఆపివేసి, తెగుల్ని ఆపివేసి మా తండ్రి త్వరలో తండ్రి ప్రభు ఇది పూర్తిగా మాయమై ప్రభు దీని ఆనవాలు, దీని నామరూపం లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాను.
దీవించండి, బలపరచండి. మరొకసారి మాకు సహాయపడుతున్న డాక్టర్స్ని, నర్సెస్ని, అయ్యా మెడికల్ స్టాఫ్ని, అయ్యా తండ్రి పోలీస్ సిబ్బంది వారిని, అలాగే పారిశుద్ధ కార్మికుల్ని, మా గ్రామ వాలంటీర్ని, సచివాలయ సిబ్బందిని, మా ప్రభుత్వాల్ని, మా రాష్ట్రపతి, మా ప్రధానమంత్రి, మా ముఖ్యమంత్రి గారు, అయ్యా తండ్రి అధికారులు, నాయకులు, మా కలెక్టర్లు, అయ్యా తండ్రి వాళ్ళు చేస్తున్న సేవలు బట్టి కొందనాలు గొప్ప దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తూ, మా అందరి ప్రయత్నాలు తండ్రి, మరి ముఖ్యంగా మా బొట్టి భక్తులు, విశ్వాసులు, సేవకులు చేసిన కన్నీటి ప్రార్థనలు అయ్యా ఏది కూడా కొట్టివేయక మా తండ్రి, నీకు కనిపెడుతున్నాం తండ్రి, నీకు ఎదురు చూస్తున్నాం తండ్రి. నువ్వు కార్యం చేస్తావన్న ఒక నమ్మకం, ఒక నిరీక్షణతోనే తండ్రి ఎంతకాలం ఉన్నాం, ఇంకెంతకాలం ఉండొచ్చున్నావు ఉంటాం ప్రభా. కానీ మన నమ్మకం ఒకటి, నువ్వు ఎప్పటికైనా కార్యం చేస్తావు, నీ చిత్తం జరిగిస్తావు. కృపనిచ్చి కార్యం జరిగించండి. మరొకసారి రాత్రి అంతా నీ దివ్యసన్నిధి మాతో ఉంచి ప్రభా, క్షేమమైన నిద్ర మాకు ఇచ్చి మన ఉదయాన్నే వేగులు లేచి నేను ఘనపరిచే భాగ్యం దయచేయమని, మేము మీదే పొందమని బిడ్డలందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధ దేవుడు ఈ రాత్రి అంతా మీతో ఉండి క్షేమాన్ని ఇచ్చి కాపాడి దీవించి సదా తన కృపతో నడిపించును గాక. ఆమేన్. పెద్ద కొందనాలు. మళ్ళా రేపు రాత్రికి ఇదే సమయంలో ఇది మధ్యాహ్నం. రేపు శుక్రవారం కాబట్టి మర్చిపోవద్దు. రేపు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు యథావిధిగా లైవ్లోనే మనకి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, శుక్రవారపు ఉపవాస ప్రార్థన మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. రాత్రి మళ్ళీ యథావిధిగా బైబిల్ స్టడీ ఉంటుంది. అందరూ ఆసక్తి పాల్గొనండి, అవి కూడా మిస్ అవ్వకండి. మీకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ ప్రార్థన సమయాన్ని దొంగిలించకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. ఆమేన్.